హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఖుషి వెళ్ళిపోగానే కనిష్క స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని షటిల్ బ్యాట్స్ తీసుకొని సిద్ధు దగ్గరికి వస్తూ ఉంటుంది. సిద్ధు కనిష్కను చూసి తులసి అనుకొని ఒక్కసారిగా ఫేస్ చూసి నువ్వా అని కనిష్కను అంటూ ఉంటాడు. ఏ సిద్ధు, నేను కాకుండా ఇంకెవరు వచ్చారనుకున్నావు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. ఇక సిద్ధు ఏం మాట్లాడకపోవడంతో సిద్ధు, ఖుషి కన్నా కూడా నేను షటిల్ బాగానే ఆడతాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. అయితే ఏం చేయమంటావు అని చెప్పి సిద్ధు అంటాడు. షటిల్ ఇంకా ఆడదామని ఖుషిని అడుగుతున్నావు కదా, ఖుషి చాలని చెప్పి వెళ్ళిపోయింది కదా, మనిద్దరం ఆడదాం సిద్ధు అని చెప్పి కనిష్క అంటుంది. నీతోనా అని సిద్ధు అంటూ ఉంటే, ఏ నాతో ఆడవా అని కనిష్క అడుగుతూ ఉంటుంది. ఆడను అని చెప్పి సిద్ధు అంటాడు. ఎందుకు, నన్ను చూసి టెంప్ట్ అయిపోతావా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. నీకంత సీన్ లేదులే కనిష్క అని సిద్ధు అంటాడు. అయితే ఆడి చూపించు అని చెప్పి కనిష్క అంటుంది. నాకు ఇంట్రెస్ట్ లేదు కనిష్క అని చెప్పి సిద్ధు అంటాడు. ఓడిపోతానని భయపడుతున్నావు కదా సిద్ధు అని కనిష్క అంటూ ఉంటే, ఓడిపోవటమా నా చరిత్రలోనే లేదు అని చెప్పి సిద్ధు అంటాడు. అయితే గెలిచి చూపించు నాతో ఆడి అని కనిష్క అంటూ ఉంటుంది. నువ్వు ఇంతలా ఛాలెంజ్ చేస్తుంటే నేను ఆడకపోతే నాకు ఆట రాదు అనుకుంటారు, ఆడతాను, నీపై గెలుస్తాను కనిష్క అని చెప్పి సిద్ధు అంటాడు. సరే స్టార్ట్ చేద్దాం పట్టు అని చెప్పి కనిష్క సిద్ధు ఇద్దరు కలిసి షటిల్ ఆడుతూ ఉంటారు. ఇక కనిష్క సిద్ధు షటిల్ ఆడుతూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి చూస్తూ ఉంటారు. అమ్మ కనిష్క, సిద్ధుతో పోటీగా ఆడుతున్నావు అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. అవును బామ్మ, నాకు షటిల్ ఆడటం అంటే చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్తో నేను షటిల్ బాగా ఆడుతూ ఉండేదాన్ని, ఎప్పుడు కూడా నేనే విన్ అయ్యేదాన్ని అని చెప్పి కనిష్క అంటుంది. అయితే మా సిద్ధు మీద గెలుస్తావా కనిష్క అని నీలాంబరి అంటూ ఉంటుంది. గెలవటానికే కదా ప్రయత్నం చేస్తుంది అని చెప్పి కనిష్క అంటుంది. ఒరే సిద్ధు, కనిష్క నిన్ను ఓడిచ్చేస్తుందంట్రా అని బామ్మ అంటూ ఉంటే, కనిష్క ఓడిపోతుందో నేను ఓడిపోతానో చూడు బామ్మ అని చెప్పి సిద్ధు అంటాడు. మీరిద్దరూ ఇలా ఆడుతుంటే చూడటానికి నా దిష్టే తగిలేలా ఉంది. విశాలాక్షి, వీళ్ళిద్దరికీ తరువాత దిష్టి తీయి అని చెప్పి నీలాంబరి చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. అప్పుడే బసవరాజు బయట నుంచి వస్తూ ఉంటాడు. ఒరే బసవ, చూసావా, కనిష్క మన సిద్ధుతో పాటు పోటీ పడి మరీ షటిల్ ఆడుతుంది అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, అవునమ్మా, కనిష్క బాగానే ఆడుతుంది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. కూర్చో బసవ, కనిష్క గెలుస్తుందో సిద్ధు గెలుస్తాడో చూద్దాము అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి కూర్చొని కనిష్క సిద్ధు ఆడుతూ ఉంటే చూస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అప్పుడే అనుకోకుండా తులసి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. సిద్ధు కనిష్కతో షటిల్ ఆడటాన్ని చూసి, ఇదేంటి ఈయన కనిష్కతో షటిల్ ఆడుతున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఖుషి తులసి దగ్గరకు వచ్చి, అమ్మా, ఫ్రెండు షటిల్ ఆడుతున్నాడు, రామ్మ చూద్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. నేను రాను ఖుషి అని చెప్పి తులసి అంటుంది. రామ్మ, ఫ్రెండు గెలుస్తాడో కనిష్క ఆంటీ గెలుస్తుందో చూద్దాము అని ఖుషి అంటూ ఉంటే, గెలవటం ఏంటి అని తులసి అంటూ ఉంటుంది. కనిష్క ఆంటీ ఫ్రెండ్తో ఛాలెంజ్ చేసింది తనే గెలుస్తానని, అందుకే ఆడుతున్నారమ్మా అని చెప్పి ఖుషి అంటుంది. ఓసే కనిష్క, పొట్టి డ్రెస్సులు వేసుకొని నా భర్త ముందు నువ్వు షటిల్ ఆడి నా భర్తను నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావు కదా, నీ ఆటలు సాగనివ్వను, నా భర్త నాకే సొంతం, నా భర్తను నేను గెలిపించుకుంటాను అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది. ఇక తులసి కూడా వెళ్ళి సిద్ధు షటిల్ ఆడుతూ ఉంటే చూస్తూ ఉంటుంది. ఫ్రెండు నువ్వే విన్ అవ్వాలి అని ఖుషి చెప్తూ ఉంటే, మనమే విన్ అవుతాం ఖుషి అని చెప్పి సిద్ధు అంటాడు. ఏమండి, మీరే విన్ అవ్వాలి, ఛాలెంజ్ అంట కదా అని తులసి అంటూ ఉంటే, థ్యాంక్ యూ తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక అలా షటిల్ ఆడుతూ ఉంటే సడన్గా సిద్ధు చెయ్యి వెనుకు పట్టేస్తుంది. దాంతో సిద్ధు 2 minutes ఆగు కనిష్క అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి సిద్ధు, ఓడిపోయావా నా చేతుల్లో అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. అది కాదు కనిష్క, నా చెయ్యి వెనుక పట్టింది అని చెప్పి సిద్ధు అంటాడు. సిద్ధు, నీకు 2 minutes టైం ఇస్తున్నాను, 2 minutesలో నువ్వు నీ చేతిని సెట్ చేసుకుని గేమ్లోకి రాకపోతే నువ్వు ఓడిపోయినట్టే, నేను చెప్పింది చెయ్యాలి అని చెప్పి కనిష్క అంటుంది. అలా ఎలా కుదురుతుంది అని చెప్పి సిద్ధు అంటాడు. కనిష్క చెప్పింది కరెక్టే కదరా, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏది చెప్తే అది వినాలి కదా అని చెప్పి బసవరాజు అంటాడు. ఏమండి, చెయ్యి నొప్పిగా ఉందా అని తులసి అంటూ ఉంటే, అవును తులసి, సడన్గా బెనుకు పట్టేసింది అని చెప్పి సిద్ధు అంటాడు. అయితే ఈ గేమ్లో కనిష్క గెలిచినట్టేనా అని బసవరాజు అంటూ ఉంటాడు.
లేదు, కనిష్క గెలవలేదు అని చెప్పి తులసి అంటుంది. మరి సిద్ధు గేమ్లోకి రావట్లేదు కదా, ఇంకా ఒక్క నిమిషమే టైం ఉంది అని చెప్పి కనిష్క అంటుంది. ఆయన బదులు నేను ఆడతాను అని చెప్పి తులసి అంటుంది. నువ్వా? నీకు షటిల్ ఆడటం వచ్చా? అసలు షటిల్ బ్యాట్ని ఎలా పట్టుకుంటారో తెలుసా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. ఏయ్ తులసి, షటిల్ అంటే కిచెన్లో గరిటె తిప్పడం అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. అలానే అనుకుంటున్నట్టుంది తులసి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. తులసి, సిద్ధు బదులు నువ్వు ఆడతావా అని కనిష్క అడుగుతూ ఉంటుంది. అవును, నేనే ఆడతాను అని చెప్పి తులసి అంటుంది. అయితే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యాలి, ఓకేనా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటే ఓకే అని చెప్పి తులసి అంటుంది. వద్దు తులసి, వద్దు, కనిష్క బాగా ఆడుతుంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఎందుకు వద్దండి, గెలిచే వరకు మనం ప్రయత్నం చేద్దాం అని చెప్పి తులసి అంటుంది. వద్దు తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే 2 మినిట్స్ ఆగండి అని చెప్పి తులసి ఇంట్లోకి వెళ్తుంది. ఈ తులసి ఇంట్లోకి వెళ్ళిందేంటి, షటిల్ బ్యాట్ బదులు గరిటె తెచ్చుకుంటుందా ఏంటి అని చెప్పి కనిష్క అంటూ ఉంటే బసవరాజు బామ్మ నవ్వుతూ ఉంటారు. అప్పుడే తులసి స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అది చూసి సిద్ధు తులసి వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇక కనిష్క సిద్ధుని చూసి, ఇందాకలా నేను స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని వస్తే సిద్ధు మొహం తిప్పేసుకున్నాడు, ఇప్పుడు ఆ తులసి స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని వస్తుంటే కళ్ళు మిటకరించుకొని చూస్తున్నాడు. సిద్ధు మొహంలో వెలుగు కనిపిస్తుంది. ఈ తులసిని ఓడించి సిద్ధు మొహంలో బాధ చూడాలి, అలాగే ఆ తులసిని కూడా ఈ ఇంటి నుంచి తరిమి తరిమి కొట్టేయాలి అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది. ఇక తులసి స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని వస్తూ ఉంటే బసవరాజు బామ్మ అలానే చూస్తూ ఉంటారు. ఏయ్ తులసి, ఏంటి షటిల్ ఆడటం అంటే స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే, బామ్మ మీరు కాసేపు ఆగుతారా అని చెప్పి సిద్ధు అంటాడు. తులసి జాగ్రత్త, ఎట్టి పరిస్థితిలో కనిష్క చేతిలో నువ్వు ఓడిపోకూడదు అని చెప్పి సిద్ధు అంటాడు. సరే అండి అని చెప్పి తులసి అంటుంది. 1 2 3 గేమ్ స్టార్ట్ అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక కనిష్క తులసి ఇద్దరు కూడా పోటాపోటీగా షటిల్ ఆడుతూ ఉంటారు. తులసి విన్ అవ్వాలి, తులసి విన్ అవ్వాలి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, అవును తులసి అమ్మే విన్ అవుతుంది అని చెప్పి ఖుషి అంటుంది. లేదు, కనిష్క విన్ అవుతుంది అని బామ్మ బసవరాజు అంటూ ఉంటారు. ఇక అలా తులసి కనిష్కలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక అలా తులసి కనిష్క ఆడుతూ ఉంటే సడన్గా కనిష్క తులసి చేతిలో ఓడిపోతుంది. తులసి గెలిచింది, కనిష్క ఓడింది అని చెప్పి సిద్ధు గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో అందరూ కూడా కనిష్క వైపు చూస్తూ ఉంటారు. చా, ఈ తులసి చేతిలో ఓడిపోయానేంటి అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి కనిష్క, గెలుస్తానని తెగ సంబరపడిపోయావు, ఇప్పుడు ఎవరు ఓడిపోయారో ఎవరు గెలిచారో అర్థమైందా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. హా, ఓడిపోయాను, అయితే ఏంటి అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. నువ్వే చెప్పావు కదా కనిష్క, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యాలని అని చెప్పి సిద్ధు అంటాడు. సరే ఏంటో చెప్పండి, చేస్తాను అని చెప్పి కనిష్క అంటుంది. తులసి, నువ్వు గెలిచావు కాబట్టి నువ్వు ఏం చెప్తే కనిష్క అది చెయ్యాలి, ఏం చేయమంటావో చెప్పు అని చెప్పి సిద్ధు అంటాడు. తులసి ఆలోచిస్తూ ఉంటుంది. బాగా ఆలోచించు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంటి కనిష్క, నా భర్తను ఓడిద్దాం అనుకుంటున్నావా, నా భర్తను నీ వల్ల వేసుకుందాం అనుకుంటున్నావా, అది ఎప్పటికీ జరగదు, నా భర్తకు తోడుగా నేనున్నాను అని చెప్పి తులసి అంటుంది. ఆ మాట విని సిద్ధు ఒక్కసారి షాక్ అవుతాడు. గెలిచేసరికి నోట్ల నుంచి మాటలు బాగానే వస్తున్నాయే తులసి, గెలిచావు కాబట్టి నువ్వేం చేయమంటే అది చెయ్యాలి కాబట్టి అడుగుతున్నాను, ఏం చేయాలో చెప్పు అని కనిష్క అంటూ ఉంటుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా అని తులసి కనిష్కను అడుగుతూ ఉంటే కనిష్క షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అలా నేను అడగలే, ఎందుకంటే నిన్ను తీసుకొచ్చింది మా మామయ్య గారు, నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపేది కూడా మా మామయ్య గారే, ఆ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పి తులసి అంటుంది. సూపర్ తులసి, నువ్వు కనిష్కను ఏం చేయమంటావో చెప్పే అని సిద్ధు అంటూ ఉంటాడు. ఈ ఒక్కరోజు కనిష్క చెయ్యాలి వంట అని చెప్పి తులసి అంటుంది. ఓ అంతేనా, చాలా ఈజీగా చేసేస్తాను అని చెప్పి కనిష్క కిచెన్లోకి వెళ్తుంది. తులసి, ఇలాంటి ఫిట్టింగ్ పెట్టావేంటి, ఆ కనిష్క చేసిన వంట ఎవరు తింటారు అని చెప్పి సిద్ధు అంటాడు. కనిష్కను పొగుడుతూ ఉంటారు కదండి మామయ్య బామ్మ, వాళ్లే తింటారు అని చెప్పి తులసి అంటుంది. మరి మాకు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, మీకు నేను వండి వడ్డిస్తాను కదా అని చెప్పి తులసి అంటుంది. అయితే ఓకే అని చెప్పి ఖుషి అంటుంది. ఎనీవే కంగ్రాచులేషన్స్ తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. థ్యాంక్స్ అండి అని తులసి అంటుంది. అవును, స్పోర్ట్స్ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఇక తులసి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇక మరోవైపు జయనందన్ జానుని తీసుకొని హాస్పిటల్కు వస్తాడు. ఏమైంది అని డాక్టర్ జానుని చూసి అడుగుతూ ఉంటుంది. తెలీదు డాక్టర్, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. ఎంత పిలిచినా పలకట్లేదు, ముఖం మీద నీళ్లు చల్లినా లేవట్లేదు అని జయనందన్ అంటాడు. ఓకే, మీరు కాసేపు బయట వెయిట్ చేయండి, నేను టెస్ట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ జానుని టెస్ట్ చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత బయటికి వచ్చి ఆవిడ దేన్నో చూసి నర్వస్ ఫీల్ అయ్యారు, అందుకే అన్కాన్షియస్లోకి వెళ్ళారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. జాను దేన్నో చూసి నర్వస్ ఫీల్ అయిందా అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మరి జాను ఎప్పుడు స్పృహలోకి వస్తుంది డాక్టర్? జానుకి ఎలాంటి ప్రమాదం లేదా అని జయనందన్ అంటూ ఉంటాడు. తను నర్వస్ ఫీల్ అయిందని చెప్పాను కదా, తను టెన్షన్ నుంచి ఎప్పుడు బయటకు వస్తుందో అప్పుడే తను స్పృహలోకి వస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నా జానుకి ఏం కాకూడదు అని జయనందన్ అంటూ ఉంటాడు. మా ప్రయత్నం మేము చేస్తామండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక జయనందన్, డాక్టర్ ఏంటి జాను ఏదో చూసి నర్వస్ ఫీల్ అయిందంటున్నారు, జాను అసలు ఏం చూసింది అని జయనందన్ మనసులో అనుకుంటాడు. వెంటనే ఇంటికి వస్తాడు. అసలు నా మొబైల్ ఏమైంది అని చెప్పి ఇల్లంతా కూడా మొబైల్ కోసం వెతుకుతూ ఉంటాడు. జాను డైనింగ్ టేబుల్ దగ్గరే కళ్ళు తిరిగి పడిపోయింది. ఇక్కడ ఏమైనా చూసుంటుందా అని జయనందన్ అటు ఇటు చూస్తూ ఉంటే జయనందన్ ఫోన్ కింద కనిపిస్తుంది. నా ఫోన్ ఏంటి ఇక్కడుంది అని జయనందన్ చూస్తూ ఉంటాడు. జాను ఫోన్ కూడా ఇక్కడే ఉంది అని జయనందన్ జై ఫోన్ని, జాను ఫోన్ని రెండింటిని కూడా చూస్తూ ఉంటాడు. జయనందన్ ఫోన్లో సీసీ కెమెరాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అది చూసి జై టెన్షన్ పడుతూ, జానుకి నా గురించి అన్ని నిజాలు తెలిసిపోయాయా, అందుకే జాను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిందా అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అంతరాత్మ ప్రత్యక్షమై, నీ చేతులారా నువ్వే చేసుకున్నావురా, జాను ముందు సీసీ ఫుటేజ్లు చూస్తూ జానుకి దొరికిపోయావు అని చెప్పి అంతరాత్మ జయనందన్ని అంటూ ఉంటే, జాను ఇప్పుడు నన్ను అసహ్యించుకుంటుందా అని జయనందన్ అంటూ ఉంటే, అవును, జాను నిన్ను అసహ్యించుకుంటుంది, నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అని చెప్పి అంతరాత్మ అంటూ ఉంటుంది. నో, అలా జరగటానికి వీల్లేదు, జాను నాకు కావాలి, జాను లేకపోతే నేను బ్రతకలేవను అని చెప్పి జయనందన్ అంటాడు. జాను స్పృహలోకి వస్తే గాని జాను నిన్ను అసహ్యించుకుంటుందో నీతో మాట్లాడుతుందో తెలుస్తుంది. నీ గురించి ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత జాను నీతో మామూలుగా అయితే మాట్లాడదు, ఖచ్చితంగా అసహ్యించుకుంటుంది అని అంతరాత్మ అంటూ ఉంటే, నువ్వు ముందు నా ముందు నుంచి వెళ్ళిపో, నాకు నిన్ను చూస్తుంటే నీ మాటలు వింటుంటే కోపం వస్తుంది అని జయనందన్ అంతరాత్మను అంటూ ఉంటాడు. నిజం చెప్తుంటే అంతే ఉంటుంది, నీ ఇష్టం అని చెప్పి అంతరాత్మ అక్కడి నుంచి మాయమైపోతుంది. జాను స్పృహలోకి వస్తే నన్ను నిలదీస్తుంది, జానుకి నేను ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి జయనందన్ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే భాగ్యం జయనందన్ దగ్గరకు వచ్చి మేడంకి ఎలా ఉంది అని సైగలతో అడుగుతూ ఉంటుంది. అసలే నేను టెన్షన్లో ఉంటే నీ సైగలతో నన్ను చంపుతున్నావు, ముందు పక్కకి పో అని జయనందన్ కోపంగా భాగ్యాన్ని అనటంతో భాగ్యం దూరంగా వెళ్ళి, ఎందుకు ఈయన ఇంతలా టెన్షన్ పడుతున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు జాను స్పృహలోకి వస్తుంది. డాక్టర్ జాను దగ్గరకు వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. బాగానే ఉంది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. డాక్టర్, నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు అని జాను అడుగుతూ ఉంటుంది. మీ హస్బెండ్ అని చెప్పి డాక్టర్ చెప్తుంది. జై సార్ నన్ను హాస్పిటల్కు తీసుకొచ్చారా? జై సార్ మెంటల్ టెన్షన్తో ఏవో చిన్న చిన్న పనులు చేశారనుకున్నాను, కానీ ఒక మనిషిని బంధించడం ఏంటి, నాతో ప్రేమగా ఉంటున్న క్రిష్ని చంపడానికి గద్దను ఇంట్లోకి తీసుకురావటం ఏంటి, విశ్వాన్ని తీసుకొచ్చి నా పక్కన పడుకోబెట్టడం ఏంటి, ఇవన్నీ కూడా చిన్న పనులు కాదు, పెద్ద పెద్దవి. ఇలాంటివి చేసిన జైసార్తో నేను ఇంకా కలిసి ఎలా ఉండాలి అని జాను ఆలోచిస్తూ ఉంటుంది. జైసార్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, జైసార్ నుంచి దూరంగా వెళ్ళాలంటే నేను ఎక్కడికి వెళ్ళగలను, నా అమ్మ నాన్నల దగ్గరికి తప్ప ఎక్కడికి వెళ్ళలేవను అని జాను మనసులో అనుకుంటుంది. ఇప్పుడే అమ్మ నాన్నల దగ్గరకు వెళ్తాను అని జాను మనసులో అనుకొని శ్రీనయ్య లక్ష్మిల ఇంటికి వెళ్తుంది. అమ్మా నానా అని జాను ఏడుస్తూ ఉంటే, అమ్మ జాను ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు. జైసార్ గురించి మనం చూస్తుంది అంత మోసం, ఆయన వెనుక మరో జీవితం ఉంది అని చెప్పి జాను అంటుంది. అంటే ఏంటి జాను అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆయన ఒక దుర్మార్గుడు, రాక్షసుడు, నరరూప రాక్షసుడు అని చెప్పి జాను జరిగిందంతా కూడా లక్ష్మి సేనయ్యలకు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే జయనందన్ సేనయ్య ఇంటికి వస్తాడు. జాను నువ్వు ఇక్కడే ఉంటావని తెలుసు జాను, రా జాను మన ఇంటికి వెళ్దాం అని జయనందన్ అంటూ ఉంటే, నేను రాను సార్ అని చెప్పి జాను అంటుంది. జాను రా అని జయనందన్ అంటూ ఉంటే, అమ్మాయి మీతో రానంటుంది, అర్థం కావట్లేదా అని సేనయ్య అంటాడు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు అని చెప్పి జయనందన్ అంటాడు. దానికి తండ్రిని నేను అని సేనయ్య అంటూ ఉంటే, ఇప్పుడు నేను తన భర్తని, నీకంటే నేనే ఎక్కువ అని చెప్పి జయనందన్ అంటాడు.
ఏయ్ మర్యాదగా చెప్తుంటే అర్థం కావట్లేదా అని సేనయ్య జయనందన్ని అంటూ ఉంటే ఇక జయనందన్ కోపంగా గన్ను తీసి నా భార్యను నాతో పంపించనంటావా అని చెప్పి సేనయ్యను గన్తో షూట్ చేస్తాడు. నో అలా జరగడానికి వీల్లేదు అని జాను గట్టిగా అరుస్తుంది. డాక్టర్ ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఏం లేదు డాక్టర్ అని చెప్పి జాను అంటుంది. నేను ఖచ్చితంగా అమ్మ నాన్నల దగ్గరకు వెళ్తే జై సార్ అమ్మ నాన్నలను షూట్ చేసి చంపేస్తాడు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఏమీ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను కదా అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.